బిజినెస్ టూల్లో డిస్క్రిప్షన్ లో డిస్క్రిప్షన్ దగ్గర కరెంట్ డాట్ గెట్ వాల్యూ. కరెంట్ సో ఇది ఏంటంటే మనం ఇన్సిడెంట్ ఫామ్ ఇన్సిడెంట్ ఫామ్ అనేటువంటి డిస్క్రిప్షన్ ని ఓకే ఇక్కడ డిస్క్రిప్షన్ వాల్యూలోకి మనం పాపులేట్ చేస్తున్నాం అనమాట. గెట్ వాల్యూ ఆఫ్ డిస్క్రిప్షన్. డిస్క్రిప్షన్ అంతే, డిస్క్రిప్షన్. ఓకే ఓకే, సో సేవ్ చేసి ఒక ఇన్సిడెంట్ క్రియేట్ చేయండి. సో ఇది ఏంటంటే ఓకే, ఇది బిజినెస్ రూల్ కంప్లీట్ అయింది. సో ఇప్పుడు ఈ బిజినెస్ రూల్ ఏంటంటే రెస్ట్ మెసేజ్ ని ట్రిగర్ చేయాలి. యాక్టివ్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇన్స్టెంట్ ఫామ్ లోకి వెళ్ళి ఇన్స్టెంట్ క్రియేట్ చేస్తే అది జీరోలో క్రియేట్ అవ్వాలి. క్రియేటివ్ డిస్క్రిప్షన్, షార్ట్ డిస్క్రిప్షన్. కలర్ ట్విట్టర్ షార్ట్ డిస్క్రిప్షన్ ఏం పెట్టమంటారు? ఎవరి జస్ట్ సర్వీస్ నౌ జీరో ఇంటిగ్రేషన్ బై ప్రవీణ్. డిస్క్రిప్షన్ కూడా కావాలి కదా. సో ఏంటంటే డిస్క్రిప్షన్ ఫీల్డ్ కూడా ఇస్తున్నాం అక్కడ. ఓకే, సేవ్ చేయమంటారా? రవీంద్రనారాయణ చాలు. ఏం కాదండి, సేవ్ చేయనా? సేవ్ చేయండి. ఇప్పుడు జీరాలోకి వెళ్ళి చెక్ చేయండి ఒకసారి. రిఫ్రెష్ చేయండి, ఇంకొక ఇష్యూ క్రియేట్ అవ్వాలి. ఫోర్ వచ్చినాయి, ప్రీవియస్ 3 ఉన్నాయి. సర్వీస్ నౌ ఇంటిగ్రేషన్ బై ప్రవీణ్ అమీనని. ఓకే, సో బిజినెస్ రూల్ కూడా వర్క్ అవుతుంది. సో ఇప్పుడు మీరు డైరెక్ట్ గా ఇన్సిడెంట్ ఫామ్ క్రియేట్ చేసినా సరే డైరెక్ట్ క్రియేట్ అవుతుంది. ఓకే ఓకే, సో ఇది ఏంటంటే మీరు చెక్ చేస్తున్నారు, ఇక్కడ జీరాలోకి వచ్చి చెక్ చేస్తున్నారు. లేదు నాకు జీరాలో కాదు, నాకు అక్కడ ఇన్సిడెంట్ ఫామ్ మీదే ఇప్పుడు ఏదైతే కీ ఉంది కదా, SJI4 అని వస్తుంది కదా. అవునండి, అవును. సో అదే వాల్యూ అనేది నాకు ఇన్సిడెంట్ ఫామ్ మీదే కావాలి అని అనుకున్నారు అనుకోండి. సో అక్కడే మీకు తెలుస్తుంది ఇన్సిడెంట్ క్రియేట్ అయిందా లేదా. ఓకే, సో దానికి ఏం చేయాలంటే ఇంకొక చిన్న స్క్రిప్ట్, అందులోనే బిజినెస్ రూల్ లోకి వెళ్ళండి. ఏదైతే మనం బిజినెస్ రూల్ రాస్తామో ఆ బిజినెస్ రూల్ లో కానీ కంటిన్యూషన్ గా ఒక చిన్న పార్ట్ ఉంది, రాద్దాం. ఫస్ట్ ఏం చేద్దామంటే ఇక్కడ కొరిలేషన్ ఐడి అండ్ కొరిలేషన్ డిస్ప్లే అని అంటే ఒక 2 ఫీల్డ్స్ ఉంటాయండి. సో ఈ ఫీల్డ్స్ లో ఏంటంటే ఆ వాల్యూ అనేది మనం డిస్ప్లే చేస్తాం. సో ఫస్ట్ ఇన్సిడెంట్ ఫామ్ ఓపెన్ చేయండి, ఏదో ఒక ఫామ్. అందులో మనం ఆ 2 ఫీల్డ్స్ క్రియేట్ చేద్దాం. ఇన్సిడెంట్ ఫామ్. సో
ఏం చేద్దామంటే సో ఇదే ఫామ్ లో ఇద్దామా లేదంటే ఒక ట్యాబ్ క్రియేట్ చేసి అందులో ఇద్దామని. అంటే ఇప్పుడు చూసి కింద నోట్స్ అని ట్యాబ్ ఉంది చూసారా, కొద్దిగా అవునండి, అర్థమైంది అర్థమైంది. నోట్స్ రిలేటెడ్ దాని పక్కన ఇద్దామా లేదంటే ఫామ్ లోనే డైరెక్ట్ గా ఇద్దామా. ఫామ్ లో కొత్త ఫీల్డ్ ఇద్దామంటారా? ఫామ్ లో కొత్త ఫీల్డ్ ఇద్దాం. సరే, ఫామ్ లో కొత్త ఫీల్డ్ ఇద్దాం. సో సో కాన్ఫిగర్ టేబుల్. ఫామ్ లేఅవుట్ అనుకుంటండి. కన్ఫ్యూజన్ ఇక్కడ నాకు కూడా. ఓకే. ఓకే. ఫామ్ బిల్డర్. నాట్ నో బట్ నా ఫామ్ బిల్డర్ నాకు రాదు. ఓకే ఓకే. ఓకే. ఇందులో అవైలబుల్ వాటిలో కొరిలేషన్ డిస్ప్లే, కొరిలేషన్ ఐడి రెండు సెలెక్ట్ చేసుకోండి. కోరిలేషన్ ఐడి, కోరిలేషన్ డిస్ప్లే ఆ రెండు సెలెక్ట్ చేసుకోండి. ఇటువైపు ఒక్క నిమిషం, ఎక్కడికి వచ్చినాయి, లాస్ట్కి వచ్చాయా? అవునండి. అవి కొద్దిగా ఎక్కడికి తీసుకెళ్తారు? డిస్క్రిప్షన్ కిందకి తీసుకెళ్ళండి చాలు. ఓకే. లేదంటే ఇన్సిడెంట్ నెంబర్కి తీసుకెళ్ళండి, పైన ఇన్సిడెంట్ నెంబర్ ఉంటుంది కదా, అక్కడ తీసుకెళ్ళిపోండి. నెంబర్. పైన స్టార్టింగ్ లో ఇన్సిడెంట్ నెంబర్ ఉంటుంది కదా. ఓకే. ప్రస్తుతం అక్కడ పెట్టేసి సేవ్ చేసేయండి. ఓకే. ఓకే. సో అది మనకి ఇప్పుడు రెండు కావాలి. ఇప్పుడు ఆ బిజినెస్ రూల్ ఓపెన్ చేయండి. ఇంతకుముందు మనం రాసిన బిజినెస్ రూల్. యాక్చువల్లీ మనకి ఈ రెస్ట్ మెసేజ్ యూజ్ చేసినప్పుడు రెస్పాన్స్ అంతా ఒక ఫార్మేట్ లో వస్తుందండి. ఓకే. ఫార్మేట్ కరెక్ట్ గా పేరు తెలియదు నాకు. దాన్ని ఏంటంటే మనం దాన్ని జేసన్ లోకి మారుస్తాం అనమాట. జేసన్ ఫార్మేట్ లోకి వస్తుంది. ఆ ఫార్మేట్ ని మనం ఇంతకుముందు ఇప్పుడంటే మనం పర్టికులర్ గా కస్టమైజ్ చేస్తున్నాం, కానీ కస్టమైజ్ చేయనప్పుడు ఏమవుతుందంటే మొత్తం ఎంతైతే డేటా ఉందో అంత డేటా వచ్చేస్తుంది. ఓకే. సో ఇప్పుడు మనం ఏంటంటే పోస్ట్ మెథడ్ చేస్తాము. ఒకవేళ గెట్ మెథడ్ యూస్ చేసాం అనుకోండి, ఆ గెట్ మెథడ్ యూస్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రాజెక్ట్ నుంచి ఎన్ని అయితే ఉన్నాయో మొత్తం అంతా వచ్చేస్తుంది. ఓకే. అదంతా కూడా ఏంటంటే జేసన్ ఫార్మాట్ అని ఉంటుంది. అంటే జేసన్ ఫార్మాట్ అంటారు. ఆ ఫార్మాట్ లో మీకు రెస్పాన్స్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దామంటే వార్ మెసేజ్ కిందకి రండి ఒకసారి. లాస్ట్ 15th లైన్ నుంచి స్టార్ట్ చేయండి. ఓకే. 15th 15. ఓకే. ఇఫ్ ఓకే, బ్రాకెట్స్ ఓపెన్, కర్లీ బ్రాకెట్స్. నార్మల్ బ్రాకెట్స్, స్క్వేర్ బ్రాకెట్స్. ఓకే. స్క్వేర్ కాదు. Yes. సో ఇక్కడ ఏంటంటే HTTPS HTTPS. పైన వచ్చింది చూసారా, స్టేటస్. Yes. స్టేటస్ ఈక్వల్ టు 201. ఓకే. సో నెక్స్ట్ కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేయండి. ఆ తర్వాత అక్కడి నుంచి కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేయండి. లేదు, కొలన్ ఇవ్వకూడదు. కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేయండి. ఓకే. ఎంటర్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ లైన్లోకి వస్తుంది. ఓకే. ఓకే. ఇక్కడ నుంచి ఏం చేస్తారంటే ఒక వేరియబుల్ డిక్లేర్ చేద్దాము. వేర్ బాడీ
స్పేస్ బాడీ, వేరియబుల్ నేమ్ బాడీ అని తీసుకుందాం. ఓకే, ఈక్వల్ టు JSON, JSON. ఓకే, డాట్ పార్స్ వచ్చింది చూసారా, PARSE, ఓకే, పార్సే. పార్స్ బ్రాకెట్స్ ఓపెన్. సో ఇక్కడ రెస్పాన్స్ బాడీ, RES, కోడ్స్ అవసరం లేదు, రెస్పాన్స్ బాడీ వచ్చి అక్కడ వచ్చింది చూసారా, సెర్చ్ లో వచ్చింది. ఓకే, Okay. రైట్. సో ఈ రెస్పాన్స్ బాడీ నుంచి ఓకే కాలన్స్ ఇవ్వండి. నెక్స్ట్, ఓకే, నెక్స్ట్ లైన్ లో ఈ కోలాన్ నుంచి, బాడీ నుంచి ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మనం ఇందాక కొరిలేషన్ డిస్ప్లే, కొరిలేషన్ ఐడి రెండు తీసుకున్నాం కదా. అవునండి. సో ఇప్పుడు ఏం చేయాలంటే కరెంట్ డాట్ కొరిలేషన్, డిస్ప్లే వచ్చింది. ఓకే, ఈక్వల్ టు, సో బాడీ డాట్ కీ. ఓకే, మీకు చెప్పాను కదా కీ అనేది ఎందుకని చెప్పాను కదా. అవునండి, అవునండి. సో ఆ కీ అనేది ఇక్కడ కొరిలేషన్ ఐడి కింద వస్తుంది, కొరిలేషన్ డిస్ప్లే. ఓకే, కోలన్స్. Okay. నెక్స్ట్ లైన్ లో కరెంట్ తర్వాత డాట్ కొరిలేషన్. ఒక్క నిమిషం, కీ తర్వాత క్లోజ్ బ్రాకెట్స్ అంతేనండి. అంతే అంతే. ఓకే, కరెంట్ డాట్ కొరిలేషన్ ఐడి, కొరిలేషన్ ఐడి. ఓకే, ఈక్వల్ టు బాడీ డాట్ ఐడి. కీ కదా ఈసారి. ఐడి, ఓకే, బాడీ డాట్ ఐడి, కోరిలేషన్ ఐడి, బాడీ డాట్ ఐడి అండి. లేదు కొరిలేషన్ ఐడి ఇచ్చేసారు కదా, బాడీ డాట్ ఐడి ఓన్లీ. ఓకే, నెక్స్ట్ కరెంట్ డాట్ అప్డేట్. అప్డేట్ చేయమని ఇవి. ఈ రెండింటిని అప్డేట్ చేయమని. కరెంట్ డాట్ అప్డేట్. అవి బ్రాకెట్స్ ఇవ్వండి. ఎస్. ఓకే, చూద్దాం ఎంతవరకు అవుతుందో. సేవ్ చేయనా? సేవ్ చేయండి. అప్పుడు కోడ్ ఫార్మాట్ చేస్తాను. ఇప్పుడు ఇన్స్టెంట్ ఫామ్ లో సబ్మిట్ చేయమంటారా అన్న? మళ్ళీ ఇప్పుడు ఇన్సిడెంట్ ఫామ్ రిఫ్రెష్. ఒక ఫామ్, లేదు ఇంకొక న్యూ 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 ఇన్సిడెంట్ క్రియేట్ చేయండి. ఓకే, ఓకే. మనం అక్కడ బిజినెస్ రూమ్ లో ఓన్లీ ఇన్సర్ట్ ఇచ్చాం కదా, మీరు ఇప్పుడు ఏమైనా అప్డేట్ చేసినా రాదు. ఫస్ట్ అయితే ఇంకొక ఇన్సిడెంట్ క్రియేట్ చేయండి. చాలా అప్డేట్ for this question. సేవ్ చేయండి. అది చూడండి వచ్చింది, కొరిలేషన్ డిస్ప్లే వచ్చింది చూసారా. కోరిలేషన్ డిస్ప్లే వచ్చింది, కోరిలేషన్ ఐడి వచ్చింది. డిస్ప్లే ఐడి వచ్చింది. 5 వచ్చింది. డిస్ప్లే అనేది ఆ డిస్ప్లే అనేది కీ వాల్యూ, అంటే లైక్ ఇన్సిడెంట్ నంబర్. ఓకే, ఓకే, ఓకే. ఐడి మాత్రం డిఫాల్ట్ వచ్చింది. ఐడి అనేది అది బ్యాక్ ఎండ్ వాల్యూ. బ్యాక్ ఎండ్ వాల్యూ. ఇప్పుడు జీరోలోకి వెళ్ళమంటారా?
ఇప్పుడు జీరాలో 5 చెక్ చేయండి. సేమ్ మీరు ఇచ్చిందే వస్తుంది కదా, వచ్చిందా లేదా? ఫైవ్ వచ్చిందండి. 5 క్రియేట్ అయింది కదా. సర్వీస్ నో బై ఎంఎన్ఎల్ కవిన్. ఓకే, ఓకేనా? సూపర్. సర్వీస్ నో బై రవీంద్ర. డిస్క్రిప్షన్ వచ్చింది, మనకి షార్ట్ డిస్క్రిప్షన్ వచ్చింది. సక్సెస్ అండి ఇది. ఓకే కదా, మీకు అక్కడ ఇన్సిడెంట్ ఫామ్ మీద మీకు తెలుస్తుంది. ఓకే, ఈ నంబర్ తో ఇష్యూ క్రియేట్ అయింది, జీరాలో కూడా క్రియేట్ అయింది. ఓకే ఓకే ఓకే, అదండి. చాలా థ్యాంక్స్ అండి. ఏదైనా మీ వల్ల నేను కూడా మళ్ళీ ఒకసారి నేర్చుకున్నాను. ఇట్లా మ్యూచువల్ షేరింగ్ అయితే బాగా నేర్చుకోవచ్చు టీమ్ గా. చాలా చాలా థ్యాంక్స్, మీరు చాలా ఇంప్రూవ్ అయ్యారు. ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్ని కోడింగ్ కూడా బాగా వచ్చింది కదా మీకు. కోడింగ్ నాకు అది నేను సొంతంగా రాసింది కాదు. ఎలా అయినా బాగా వచ్చింది. చాలా థ్యాంక్స్ అండి, రోజు ప్రాక్టీస్ చేద్దాం. ఓకే ఓకే. ఓకే. చూడండి, ఇంకేమి క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా అడగండి, ఎందుకంటే మెయిన్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్. ఓకేనండి. సరే సరే, థ్యాంక్ యూ. క్లియర్ కదా? 100% క్లియర్ అండి. అప్పుడు ఆ 2 డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, ఏపీఐ, అవును. అట్లాసియన్ ఏపీఐ, అవి చూడండి ఒకసారి, అర్థం అవుతుంది. ఓకే. 2 డాక్యుమెంట్ ఇష్యూ క్రియేషన్ ఉంది కదా, అది ఇది ఒకసారి చూడండి. అవును. జస్ట్ ఫ్రీ టైం ఒకసారి ఇంకొద్దిగా క్లారిటీ ఉంటుంది. అంటే ఏపీఐ ఎండ్ పాయింట్ ఎలా తీసుకున్నాం అనేది అర్థం అవుతుంది. ఓకే. డాక్యుమెంటేషన్ కూడా బాగానే ఇచ్చాడు, స్టెప్ బై స్టెప్ ఇచ్చాడు. రిక్వెస్ట్ కింద అక్కడ రెస్పాన్స్ ఉంది చూసారా, ఇప్పుడు అది చూసారా, ఐడి అండ్ కీ. అవునండి, ఇట్లాగే ఇది వచ్చింది కూడా. మనకి అలా వస్తుంది ఐడి. సో మనం ఏంటంటే ఆ ఐడి అని కీ అనేది మనము రిట్రీవ్ చేస్తున్నాం జీరా నుంచి. ఓకే సర్వీస్ నౌలోనే చూస్తున్నాం. ఓకే ఓకే, థ్యాంక్స్ అండి.